దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీపావళి తర్వాత కాలుష్యం మరింత పెరిగింది. నార్మల్గా 300 పాయింట్ల వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన అంతకుముందు దీపావళి కంటే ముందు 300 నుంచి 350 మధ్యలో నమోదైనటువంటి కాలుష్య ఇప్పుడు ఏకంగా 400 పైచిలకు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దీపావళి రోజైతే ఏకంగా సుమారు 600 పైచిలకు పాయింట్లుగా నమోదైంది. అయితే లాస్ట్ 2 డేస్ నుంచి దీపావళి తర్వాత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో టపాసుల మోత మోగుతూనే ఉంది. ఓవైపు సుప్రీంకోర్టు విధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ అంటే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులను పేల్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. దాంతోపాటు గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే ఉపయోగించాలి అనేటువంటి నిబంధనలు సుప్రీంకోర్టు పెట్టింది. అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఆ నిబంధనలు ఏవి కూడా అమల్లోకి రాలేదు. దాంతో ఢిల్లీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి స్టేజ్కి ప్రస్తుతానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకి పడిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనపడతా ఉంది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఆనంద్ విహార్ లాంటి ఏరియాలో అయితే వరుసగా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా సివియర్ స్టేజ్లోనే అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన రికార్డ్స్ అనేది కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన లాస్ట్ 1 వీక్లో 350 నుంచి 420, 450 వరకు కూడా రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పర్పట్గంజ్ ఏరియాలో 361 పాయింట్లుగా నమోదైతే సెక్టర్ 1 నోయిడాలో 300 పైచిలకు, అలాగే ఐటీఓ దగ్గర ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది. ఎందుకంటే ఇటు సౌత్ ఢిల్లీని ఇటు సెంట్రల్ ఢిల్లీని కలిపేటువంటి పాయింట్గా ఐటీఓ ఉంటుంది. ఐటీఓలో సుమారు 353 పాయింట్లుగా ఈరోజు నమోదైంది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా 350 నుంచి 450 మధ్యలో ఇక్కడ పాయింట్స్ అనేది కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక వీటితో పాటు నెహ్రూ ప్లేస్ 377, లోధి గార్డెన్లో 335 పాయింట్లుగా నమోదైతే ఇక డిపిసిసిలో సౌత్ ఈస్ట్ ఢిల్లీ అంటారు, ఇది 355 పాయింట్లుగా ప్రస్తుతానికైతే నమోదైంది. ప్రస్తుతం మనం అక్షర్ధామ్ ఏరియాలో ఉన్నాము. నార్మల్గా ఈ టైంకి కొంత క్లియర్ విజిబిలిటీ అనేది కూడా ఉంటుంది. బట్ ఎక్కడ కూడా ఈ టైంకి అంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా పొల్యూషన్ పెరగడంతో క్లియర్ విజిబిలిటీ అనేది చాలా తగ్గింది. ఎందుకంటే ప్రధానంగా ఢిల్లీలో కాలుష్యానికి ఈ సీజన్ ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి సీజన్ ఇది. ఎందుకంటే 3 రాష్ట్రాలు ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి 3 రాష్ట్రాలు హర్యానా, యూపీ, పంజాబ్, ఈ 3 రాష్ట్రాల్లో కూడా పంట వ్యర్థాలను దహనం చేయడం వల్ల కాలుష్యం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. పొగంతా కూడా ఢిల్లీ వైపే వస్తుంది. ఇక వీటితో పాటు రోజుగా లక్షలాది వెహికల్స్ తిరగడం, ఇక పారిశ్రామికకు సంబంధించినటువంటి వ్యర్థాలు కావచ్చు, వీటన్నింటి ప్రభావం చాలా వరకు మాస్కులు ఉంటే కానీ బయటికి రాలేనటువంటి అంటే స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చేటువంటి పరిస్థితులు అయితే ఢిల్లీ ప్రజలు ఎవరూ లేరు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే వాళ్ళే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే కాబట్టి వారు కొంత జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి. ముఖ్యంగా అవసరం ఉంటేనే బయటికి రావాలి, అది కూడా మాస్కులు ధరించి బయటికి రావాలి అనేటువంటి సూచనలు ఉన్నాయి. వాటితో పాటు ఎందుకంటే పొల్యూషన్కి సంబంధించి ఈ టైంలో విండ్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఢిల్లీకి సంబంధించి. ఎందుకంటే చలి స్టార్ట్ అవుతుంది, వాటితో పాటు విండ్ స్పీడ్ అనేది కూడా తక్కువ ఉండడంతో ఏర్పడేటువంటి పొల్యూషన్కి అంతా ముఖ్యంగా దుమ్ము, ధూళికణాలన్నీ కూడా గాలిలోనే ఉండిపోతాయి. అవి నార్మల్గా విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటే అవి ఫ్లోటింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విండ్ స్పీడ్ తక్కువగా ఉండడంతో అవంతా కూడా గాలిలోనే నిలిచిపోతాయి. వాటితో పాటు ఢిల్లీలో గ్రీనరీ అంటే చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దుమ్ము, ధూళి అంతా కూడా అట్నే పడిపోయి చేరిపోయి అదంతా కూడా అలాగే ఉంటుంది. ఇక రోజువారీగా రోడ్లకు సంబంధించినటువంటి క్లీనింగ్ ప్రక్రియను చేస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి ఈ వెహికల్స్ మూవ్మెంట్స్ అనేది కూడా పెరిగిపోతుండడంతో వాటికి సంబంధించినటువంటి కాలుష్యం కూడా అధికంగా అవుతుంది. వీటన్నింటి ఎఫెక్ట్ తోటి ఢిల్లీలో ప్రస్తుతానికైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. వీటితో పాటు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గ్రేప్ 2 ప్రస్తుతానికైతే ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాంతో కాలుష్య నివారణకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ పైన ప్రస్తుతానికైతే అంటే ముఖ్యంగా హర్యానా నుంచి, యూపీ నుంచి ఢిల్లీకి ఎక్కువగా
బస్సులు అనేది కూడా వస్తూ ఉంటాయి. వాటిపైన కొంత ఆంక్షలు అనేది కూడా విధించడంతో పాటు మరికొన్ని చర్యలు అనేది కూడా ముఖ్యంగా స్మోక్ గన్స్ని యూజ్ చేయడం కావచ్చు, లేకపోతే వాటర్ స్ప్రింక్లర్స్ని యూజ్ చేస్తూ పొల్యూషన్ను కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్స్ని అయితే ప్రస్తుతానికైతే ఢిల్లీలో ప్రస్తుతానికి ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ చాలా వరకు పొల్యూషన్కి సంబంధించి సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే అనేక సందర్భాల్లో కూడా ఒక గ్యాస్ ఛాంబర్ లాంటి సిచ్యువేషన్లో ఢిల్లీ ఉంది. విషవాయువుల్ని పీల్చుకుంటున్నారు ప్రజలు అనేటువంటి ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సివిక్ సెన్స్ తోటి వ్యవహరించాలనేటువంటి పిలుపులు కూడా పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఢిల్లీ కాలుష్యంలో స్టాబుల్ బండింగ్ది ఒక పాత్ర అయితే వెహికల్స్కి సంబంధించినటువంటి మూవ్మెంట్ది మరొక కీలక పాత్ర. దాంట్లో ప్రధానంగా 10 to 15% వరకు కూడా వెహికల్స్ ద్వారా ఉద్ఘాటన అయ్యే కాలుష్య కారకాలు ఒక ప్రధాన కారకంగా మారుతూ ఉంది. దానిలో భాగంగానే ఒక కీలక నిర్ణయం ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది. November 1 నుంచి ఈ నిర్ణయాలు అనేది కూడా అమల్లోకి రాబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా BS4కి సంబంధించినటువంటి వెహికల్స్ అవి కూడా CNG వాటితో పాటు ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్స్ని మాత్రం సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇక వాటితో పాటు గూడ్స్కు సంబంధించినటువంటి వెహికల్స్ని సిటీలోకి ఎంటర్ చేయడంతో పాటు BS4కు సంబంధించినటువంటి వెహికల్స్కి సంబంధించి లైట్, మీడియం, హెవీ గూడ్స్ వెహికల్స్ని అది కూడా ఢిల్లీ రిజిస్టర్ అయినటువంటి వెహికల్స్ మాత్రమే అలో చేయాలి. మిగతా వాటిని చెక్ పోస్టులు సిటీకి ఎంటర్ అయ్యేటువంటి చెక్ పోస్టుల దగ్గరనే వాటిని నిలిపివేయాలనేటువంటి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దాంతో వెహికల్స్కి సంబంధించినటువంటి మూవ్మెంట్ చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 10 ఏళ్ళు డీజిల్ వెహికల్ నుంచి అలాగే 15 ఏళ్ళు ఉన్నటువంటి పెట్రోల్ వెహికల్స్ సంబంధించి వాటి నుంచి ఎక్కువగా పొల్యూషన్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని బ్యాన్ చేయడం ద్వారా పొల్యూషన్ని కొంత కంట్రోల్ చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. బట్ ఆ నిర్ణయం అనేది కూడా కోర్టు నిర్ణయాలతోటి అది ఆగిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత కీలకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా దేవి పేరుతోటి కొన్ని ఈవీ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఈవీ బస్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. మేజర్ రూట్స్లో కాకుండా ఎక్కువగా కనెక్టింగ్ రూట్స్లో ఈ చిన్న ఈవీ బస్సులను కూడా నడుపుతూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకునేలాగా కొన్ని కీలకమైనటువంటి అడుగులు అయితే వేస్తున్నారు. అయినప్పటికీ కూడా రోజువారీ పొల్యూషన్ అనేది కూడా పెరుగుతూనే ఉంది. ఇక ఢిల్లీలో సొంత వాహనాల వినియోగం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం గ్రేప్ 2కు సంబంధించినటువంటి నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా పార్కింగ్ ఫీజుల్ని హైక్ చేశారు, డబుల్ చేశారు. అంటే ఒక గంటకు ఒక కార్ని పార్కింగ్ లాస్ట్లో పెట్టడానికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తే ఇప్పుడు 40 రూపాయలు ఛార్జ్ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వెహికల్స్ స్కూటర్స్ అయితే 10 రూపీస్ నుంచి 20 రూపీస్కి హైక్ చేశారు. బస్సెస్కి సంబంధించి 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కూడా హైక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వెహికల్స్ మూవ్మెంట్స్కి సంబంధించి కట్టడి చేయడంతో పాటు మెట్రో సేవల్ని కూడా చాలా వరకు పెంచారు. నార్మల్గా దేశంలోనే హైయెస్ట్ మెట్రోకి సంబంధించినటువంటి కన్సంప్షన్ ఉన్నటువంటి సిటీ ఢిల్లీయే. దాంతోపాటు సేవల్ని కూడా చాలా వరకు ఎక్కువ సర్వీసెస్ని నడపడం కావచ్చు, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని సర్వీస్ను ఇంక్రీజ్ చేయడం, అలాగే ఈవీ వెహికల్స్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. లాస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో కూడా RD1 లాంటి విధానాలను కూడా అమలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎవరు మర్చిపోలేదు. ఢిల్లీ ప్రజలకు అదంతా కూడా విదితమే. బట్ ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి మాత్రం వెహికల్స్కి సంబంధించినటువంటి పొల్యూషన్తో పాటు ఇటు పారిశ్రామిక వ్యర్థాలు, వాటితో పాటు ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి భవన నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి వాటన్నింటిపైన కూడా నిషేధం అనేది కూడా ప్రస్తుతానికైతే విధించింది రాష్ట్ర ప్రభుత్వం. పంట వ్యర్థాల దహనం ఇది ప్రధానంగా ఢిల్లీ కాలుష్యానికి మరొక కారణం. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా యూపీ, హర్యానా, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లని సుప్రీంకోర్టు
ప్రతి సందర్భంలో కూడా తలంటినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్టాబుల్ బర్నింగ్ చేయకుండా అంటే పంట వ్యర్థాలను దహనం చేయకుండా వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు అందించాలి, వాటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలి. లేదంటే ఢిల్లీ విషవాయువులతోటి నిండిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ పైన స్టాబుల్ బర్నింగ్ వల్ల ఏర్పడేటువంటి పొల్యూషన్ చాలా వరకు ఇంపాక్ట్ అనేది కూడా చూపెడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటిపైన ఈ 3 రాష్ట్రాల సిఎస్లు కొంత సీరియస్గా యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కామెంట్స్ చేయడంతో పాటు ఇటీవల ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసింది. పంట వ్యర్థాలను తగలబెడుతున్నటువంటి రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, కొంతమందినైనా అరెస్ట్ చేసి కొంత భయాన్ని అయితే క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఇంతకాలం వరకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినటువంటి సుప్రీంకోర్టే స్వయంగా ఈ ఉల్లంఘనలు ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘన చేస్తున్నటువంటి రైతుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించండి, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది, పొల్యూషన్కి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేటువంటి క్వశ్చన్ను రైజ్ చేసిందంటేనే ఢిల్లీలో వీటికి సంబంధించినటువంటి స్టాబుల్ బర్నింగ్ సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కీలకంగా ఇప్పుడు ఈ దీపావళికి సందర్భంలో కూడా 2 పొలిటికల్ పార్టీస్ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పరస్పరం ఆరోపణలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో పంజాబ్లో గవర్నమెంట్ ఉంది. అక్కడి యాప్ ప్రభుత్వం కావాలనే రైతులతోటి స్టాబుల్ బర్నింగ్ చేపిస్తుంది. ఢిల్లీలో పొల్యూషన్కి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహార శైలి ఒక ప్రధాన కారణం అంటూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంతే సివియర్గా రియాక్ట్ అయింది వాటికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంత పొల్యూటెడ్ దీపావళి ఎప్పుడు కూడా జరుపుకోలేదు. లాస్ట్ టైం ఒక 5 ఏళ్లకు సంబంధించినటువంటి డాటాను ఆమ్ ఆద్మీ పార్టీ వాటికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించింది. లాస్ట్ 2021లో దీపావళి రోజు 324 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైతే పోస్ట్ దీపావళి 454 పాయింట్లు రికార్డ్ అయింది. ఇక ఆ తర్వాత సంవత్సరాల్లో 2022లో 180 పాయింట్లు దీపావళి రోజు నమోదైతే దీపావళి తర్వాత 168 పాయింట్లు నమోదైనటువంటి పరిస్థితి. ఇక 2023లో 145 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన దీపావళి రోజు నమోదైతే 319 పాయింట్లు దీపావళి తర్వాత నమోదైంది. ఇక 2024లో కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా 227 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైతే దీపావళి తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 220 పాయింట్లు మాత్రం నమోదైంది. ఇక ఈ ఇయర్ మాత్రం దీపావళి రోజు 233 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన రికార్డ్ అయితే ఆఫ్టర్ దీపావళి 488 పాయింట్లు రికార్డ్ అయింది. వరస్ట్ పొల్యూషన్ ఇంపాక్ట్ అయినటువంటి ఇయర్గా దీన్ని చెప్తా ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే దీపావళి రోజు అర్ధరాత్రి తర్వాత అంటే సుమారు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో 600 పైచీలకు పాయింట్లు రికార్డ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కంటిన్యూస్గా 2-3 రోజుల నుంచి కూడా సుమారు 350 నుంచి 420-30 వరకు కూడా పాయింట్స్ నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీపావళికి సంబంధించి అంటే పొల్యూషన్కి సంబంధించి క్రాకర్స్ని వాడడం ఎంతవరకు అయితే ఉందో, ఎంతైతే ఇంపాక్ట్ ఉందో స్టాబుల్ బర్నింగ్ తోటి కూడా అంతే ఇంపాక్ట్ ఉంది. అయితే ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి వీటిపైన సీరియస్ కన్సర్న్స్ అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని నిబంధనలు చెప్పింది, లేకపోతే ఆ సిఎస్లను సీరియస్గా వార్న్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటికి తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కారణాలు ఏవైనా రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం ఏసీలు, చలికాలం హీటర్లు ఎలాగైతే వాడుతున్నారో ఇక రానున్న రోజుల్లో 365 డేస్ ఎయిర్ ప్యూరిఫైర్లు వాడే పరిస్థితి వచ్చింది. బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఎయిర్ ప్యూరిఫైర్లు అలాగే ఇళ్లలో మొక్కలు నాటుకుంటున్నారు స్వచ్ఛమైనటువంటి గాలి కోసం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కుంటి సాకులు, పరస్పర ఆరోపణలు మాని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి కాలుష్యాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.